గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా సిస్టర్ అయితే గవ్వలు ట్రై చేద్దాం అనేసి బంగ్లాపైకి అయితే వచ్చినాం. మా సిస్టర్ అయితే అక్కడ ఉంది. సో మేమిద్దరం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. అది కూడా ఇదేంటి బెల్లం గవ్వలు. ఒకసారి అయితే ట్రై చేసినాం, అప్పుడు పర్ఫెక్ట్గానే వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే ఎక్స్పీరియన్స్తోని చేద్దాం అనుకుంటున్నాం. వస్తే ఓకే, లేదంటే ఫ్లాప్ అయినట్టే. ఇప్పుడు చూద్దాం అది సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా. ఓకేనా? మనం ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పదండి. చెప్తావా నువ్వు? అంకిత చెప్పు. మైదా పిండి 2 కప్స్ తీసుకోవాలి. ఓకే. మైదా పిండి 2 కప్స్ తీసుకుంటే గోధుమ పిండి 1 కప్ తీసుకోవాలి. ఓకే. బెల్లం ఏమో మీ టేస్ట్ తగ్గట్టు, మీరు ఎక్కువ స్వీట్ తింటా అంటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. ఓకే. గీ తీసుకోవాలి, అంటే గీ తినే వాళ్ళు గీ వేసుకోవచ్చు, లేదా ఆయిల్ వేసుకోవచ్చు. అది కూడా కాచిన గీ ఆర్ అదేంటి కాల్చిన ఆయిల్ తీసుకోవాలి. వేడి చేయాలి. ఇది యాలకులు ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఓకే. ఈ రవ్వ ఏంటంటే ఇలాంటి చిన్న సైజు 1.5 కప్ తీసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడానికి వాటర్ కావాలి. వాటర్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూసేద్దాం పదండి. గైస్, ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. మా అంకిత చెప్పినట్టు మైదా పిండి 2 కప్స్ అయితే 1 కప్ అయితే గోధుమ పిండి తీసుకోవాలి. అండ్ 1.5 కప్ ఏమో రవ్వ తీసుకోవాలి, బొంబాయి రవ్వ. సో నేను అవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ వేడి చేసిన నూనె అయితే వేసుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అది కూడా వేడి చేసిందే వేసుకోవాలి. నేనైతే ఆయిల్ ఇంకా నూనె 2 మిక్స్ చేసి వేడి చేశాను అన్నమాట. ఆ తర్వాత మొత్తం వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ పిండి మాత్రం మెత్తగా అస్సలు కావద్దు, ఎందుకంటే మనం చేసేటప్పుడు అవి రావు అన్నమాట గవ్వలు. గైస్, ఈ పిండి ఇంతే ఉంచుకోవాలా, మెత్తగా అయితే వేయద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఓకేనా? ఇది ఇప్పుడు ఒక 15 మినిట్స్ నానని, అప్పటి వరకు మనం మూత పెట్టుకుందాం. ఓకేనా? మా మమ్మీ ఇంకా మా అంకిత కట్టెల పొయ్యి పెట్టడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఫుల్ గాలి వస్తుంది. మా బంగ్లా పైన వేప చెట్టు పెద్దగా ఉంటుంది. సో ఆ గాలి వస్తుంది. చూడండి, ఇది ఆ పెద్ద చెట్టు. సడన్గా దగ్గుతున్నట్టు వినిపిస్తుంది. అయితే ఎవరు దగ్గుతున్నారా అని చూస్తే పైన నుంచి వెళ్ళి కూతి దగ్గుతుంది ఫ్రెండ్స్. మాకైతే ఫుల్ అంటే ఫుల్ భయమైంది, ఎందుకంటే పిండి వంటల్ని చూసి ఏడ వస్తుందా అనేసి, ఏడ మీద పడుతుందా అని భయమైంది. కానీ అది మంచిదండి ఫుల్. దాని పని అది వేసుకొని మా పని మేము చేసుకున్నాం. ఫైనల్గా కట్టెల పొయ్యి కూడా అంటించేశారు. అయినా కూడా భయపడుకుంటూ చూస్తున్నారు చూడండి వాళ్ళిద్దరు. అండ్ మా అంకిత అయితే కడాయి పెట్టింది. మా మమ్మీ కరెక్ట్గా సెట్ చేస్తుంది ఆ కడాయిని. అండ్ ఇప్పటి వరకు మనం నానబెట్టుకున్న పిండిని ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. అయితే ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుంటేనే మనకి గవ్వలు అనేటివి మంచిగా వస్తాయి, చిన్న చిన్న వేసుకుంటే. అదే పెద్ద వేసుకుంటే గవ్వలు అనేటివి కాలవు, అందుకే చిన్న వేసుకోవాలి. అండ్ మీ దగ్గర ఒకవేళ గవ్వలది స్టిక్ లేకపోతే ఇలా జాలి గంటకు ఒత్తి ఇలా చేసుకోండి. నాకు ఒక్కదానికే మస్తు సేపు అవుతుంది అనేసి మా అంకిత మా పక్కింటక్క వాళ్ళ దగ్గర గవ్వల స్టిక్ ఉంటే వాళ్ళకి అడిగిందనమాట. సో దాని మీద కూడా ఎలా ఒత్తుతారో చూడండి. ఇంకా గవ్వల స్టిక్ ఉంటే ఈజీ, ఇక మస్తు ఈజీగా వేసుకోవచ్చు. చూడండి, అలా ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే అలా జాలి గంట యూజ్ చేయండి, అది కూడా మంచిగానే వర్త్ ఇట్. అండ్ నూనె కాగింది. సో మా అంకిత వేసేస్తుంది దాంట్లో. చూడండి, ఇంకా ఇట్లా వైట్ వైట్ ఉన్నప్పుడు తీయవద్దు, బ్రౌనిష్ అయినాక తీయాలి. మేమైతే బంగ్లా పైన మంచిగా ఒక సెటప్ పెట్టుకున్నాం. చూడండి, ఇలా బ్రౌనిష్ వచ్చేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత ఈ గవ్వలని అంతే ఒక సైడ్కి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో నుజ్జు చేసిన బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కొన్ని వాటర్ పోయాలి, ఎందుకంటే మనకి పానకం కోసం ఇది. వాటర్ పోసుకొని అది కొంచెం పానకం అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇలాచి కూడా వేసుకోవచ్చు వీళ్ళ, మేమైతే వేసుకున్నాం ఫ్లేవర్ కోసం, మంచి టేస్ట్ వస్తుంది అనేసి. ఇలా పానకం లెక్క అయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు గవ్వలను యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్. ఆ గవ్వలను యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సింపుల్ అన్నంత ఈజీ అయితే కాదు. నేనైతే చిన్న స్పూన్ పెట్టిన అండ్ ఆ బౌల్లో కూడా పట్టలేవు, ఎక్కువ అయిపోయినాయి. సో మళ్ళీ నేను వేరే బేషన్లోకి షిఫ్ట్ చేసిన అవన్నిటిని. చూడండి మా బెల్లం గవ్వలు యమ్మీగా ఉన్నాయి కదా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.